గురుగారు, సమస్త ధ్వనులు అలాగే మంత్రాలు ఓంకారం నుంచే ఉద్భవించాయి అని అంటారు. మరి అలాంటప్పుడు ఓంకారాన్నే ఉపాసన చేయొచ్చు అంటారా? ఈ ప్రశ్న బాగానే ఉంది. ఇప్పుడు విష్ణు సహస్రనామాలు బోళ్ళు చదవాలి. ఇవన్నీ చదవలేని వాళ్ళు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరా అని అంటే సరిపోతుంది అని ఒక షార్ట్ కట్, అంటే ఒక సంక్షిప్తమైన సూచన చేశారు. సంవత్సరం అంతా చదవకుండా మార్చిలో పరీక్షలు అనగా వారం రోజుల ముందు నుంచి తెల్లవారులు టీలు తాగి నేను పరీక్ష మొత్తం రాసేస్తాననే పద్ధతిగా, అటువంటి వాళ్ళ కోసంలాగా మంచం నుంచి లేవలేని వాళ్ళు, చదవలేని వాళ్ళు, వాళ్ళ కోసం ఈ చిన్న ఉపాయం చెప్పారు. శ్రీరామ రామ రామేతి అంటే నువ్వు విష్ణు సహస్రనామం మొత్తం చదివినట్టే అన్నారు. అట్లాగే ఓంకారం నుంచి అన్నీ పుట్టాయి కాబట్టి నేను ఓం అంటే సరిపోతుంది కదా, మిగతా అవన్నీ ఇవన్నీ ఎందుకు అనేది ఒక రకమైనటువంటి తప్పించుకు తిరిగే లక్షణం. ఎందుకంటే ఆ మాట మీరు అన్నది నిజమే. ఓం ఇచ్చేక అక్షరం బ్రహ్మ, ఓం అనే ఒక అక్షరమే పరబ్రహ్మ స్వరూపం, మొట్టమొదట అదే పుట్టింది అనేది సత్యం. అయితే మనం అంత మాత్రం చేత మిగతావన్నీ వదిలిపెట్టకూడదు. ప్రతి మంత్రానికి ముందు ఓం పలికి ఆ మంత్రం పలకాలి. అది కాబట్టి ఓం ఉండగా ఈ మంత్రం ఎందుకు అనకూడదు. ఎందుకంటే మనకు ఆ హక్కు లేదు, మన స్థాయి అది కాదు. మనం ఉన్నది ఎల్కేజీలో, మనం 10th క్లాస్ సిలబస్ తీసుకొచ్చి దీన్ని వాళ్ళకట్ట చెప్పారు కాబట్టి నేను ఇట్లా చేస్తాను అనకూడదు. మనం ఏం చేయాలో అదే చేయాలి. కాబట్టి ఓం అనే ఒక అక్షరమే అన్ని మంత్రాలు మానేసి ఇది ఒక్కటే చేయండి అని ఎవరికి చెప్పారంటే సన్యాసాశ్రమానికి మాత్రమే చెప్పారు. అంతకుముందు ఆశ్రమంలో ఆయన 10 మంత్రాలు చేయొచ్చు, కానీ ఆశ్రమం తీసుకున్న మరుక్షణం 10-0 ఓన్లీ ఒకటే ఒక ఓం. అన్నీ ఆయన ఓం 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 అంటుంటే అన్నీ చేసినట్టే, ఇంకేం చేయక్కర్లా. ఆయన చేస్తున్నాడు కదా అని మనం ఓం ఓం అన్నామంటే మనం సన్యాసం పుచ్చుకోవాలి. కాబట్టి ఆ అర్హత హక్కు ఎవరికి ఉన్నదంటే తురీయ ఆశ్రమంలో మాత్రమే, అంటే 4వ ఆశ్రమంలో సన్యాసాశ్రమం వాళ్ళకి మాత్రమే ఓం ప్రణవ అనుష్ఠానం, ప్రణవ జపం అనేటువంటిది వాళ్ళు మాత్రమే చేయాలి. అయితే మనం చేయకూడదండి, చేయొచ్చు. మీరు కూడా ఊరికే ఉండకుండా ఎవరిని తిట్టకుండా ఓం 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 అనుకోండి, కానీ అంతటితో ఆపకండి. మీకు ఏదో ఒక మంత్రం, ఓం నమ శివాయ అనండి, ఓం నమో నారాయణాయ, అన్నిటికీ ఓం ఉంది కానీ ఓం ఉంది కాబట్టి ఇవన్నీ తీసేస్తామని మాత్రం అనకూడదు. ఆ దశకు చేరుకున్న తర్వాత అప్పుడు అన్నీ తీసేయండి, అప్పుడు ఒక ప్రణవాన్ని మాత్రమే అనుష్ఠానం చేయండి, అప్పుడు అన్నీ అందులోకి వస్తాయి. కాబట్టి ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఓం ఒకదాంతో సరిపెడతామని అనకుండా, శ్రీరామ రామ రామ అని విష్ణు సహస్రనామం ఎగ్గొడతామని అనకుండా తప్పకుండా చేయండి. మేము వెళ్ళి కాశీ వెళ్ళి లేకపోతే గైలో ఒకసారి మా అమ్మ నాన్నకి పిండం పెట్టే కాబట్టి నేను తద్దినాలు మానేస్తానని చాలామంది చేస్తున్నారు. అటువంటి అడ్డదారులు తొక్కకండి, తెలివితేటల్ని తప్పుదారి పట్టించకండి.